శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం యభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. తవాధారే మూలే సహసమయయాలాస్య పరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం వదయ విధి నిర్ముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః స నీడేయచ్ఛాయాచ్యురిత శబలం చంద్రశకలం ధనుశౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. ధునోతు ధ్వాంతన్నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సముపలబ్ధుం సుమనసో వసంజస్మిన్మన్యే వలమదన వాటీ విటపినాం. తనోతు క్షేమన్నస్తవ వదన సౌందర్య లహరీ పరీవాహ స్రోత సరణిరివ శ్రీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరద్విషాం బృందైః బంధీకృతమివ నవీనార్కగరణం. అరాళై స్వాభావ్యాదళికలభ సశ్రీభిరలకైః పరీతంతే వక్త్రం పరివహతి పరిహసతి పంకేరుహరుచిం. దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మర దహన చక్షుర్మధులిఖః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్షః తాపసాశ్రమమండలం. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యం ఆత్మవాన్ ఆత్మవాన్ అయినటువంటి ఆత్మవంతుడైనటువంటి ఆత్మ అంటే జీవుడని అర్థం, ధృతి ధైర్యము అని అర్థం. జీవుడు అనే అర్థం అది లోకంలో వాడు అందరి చేత ఉపయోగింపబడుతోంది, అదే జీవుడు అనే అర్థమే. ధృతి అంటే ఇది పరమాత్మ పరంగా ఉపయోగింపబడేటటువంటి మాట. అంటే స్వస్వరూప జ్ఞానం వలన ఏదైతే ధైర్యం కలుగుతుందో ఆ ధైర్యమే ఆత్మ అనే శబ్దంతో చెప్పబడుతూ ఉంటుంది. ఆత్మవాన్ ధైర్యవంతుడైనటువంటి స్వరూప జ్ఞానం కలిగినటువంటి రామ. ఆయన ఇంకా ఎలాంటి వాడు? దుర్ధర్ష, ఎవరికి ఎవరి చేత కూడా ఎదిరించబడటానికి వీలు కానివాడు. క్రూర జంతువుల చేత కూడా ఎదిరింపరానివాడు, ఎదిరింపబడనివాడు. అటువంటి దుర్ధర్ష ప్రవిశ్యతు. ప్రవితు అంటే ఇంకా అంతకు పూర్వం జరిగినటువంటి ఆ కథనంతా అలా పెట్టి ప్రవిశ్యతు ప్రవేశించిన తర్వాత అయితే దదర్శ చూశాడు. ప్రవేశించిన తరువాత చూశాడు. ఏమి చూశాడు అంటే తాపసాశ్రమ మండలం. తాపసాశ్రమ మండలాన్ని, ఒక పెద్ద ఆశ్రమాన్ని, అందులో తాపసులందరూ ఆశ్రమాలు కట్టించుకొని అందులో ఉంటున్నారు. వాళ్ళ చేత వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ఆశ్రమాన్ని ఆయన చూశాడు. ఎక్కడది? దండకారణ్యం. ప్రవిశ్యతు మహారణ్యం.
మహారణ్యంలో ప్రవేశించాడు ఆయన. ఆ మహారణ్యం పేరేమిటి ఇక్కడ? దండకారణ్యం. దదర్శ రామ దుర్ధర్ష తపసాశ్రమ మండలం. గోవిందరాజు వ్యాఖ్య వారు వ్యాఖ్యాతల్లో అగ్రగణ్యులు. ఆయన వాల్మీకి హృదయాన్ని తెలిసినటువంటి మహానుభావుడు. ఆయన ఇక్కడ అయోధ్యాకాండ పూర్తయింది, అరణ్యకాండ ప్రారంభమవుతోంది అని చెప్తూ 2 ముక్కలు చెప్పారు. ఏమని చెప్తున్నారు ఆయన వ్యాఖ్యానంలో? గోవిందరాజు వ్యాఖ్య ఏం చెప్తోంది అంటే, పూర్వకాండం అయినటువంటి అయోధ్యాకాండ జగత్తు యొక్క జన్మాదులకి కారణం. జన్మాద్యస్య యతః, ఆభరణాలకి బంగారం ఏ విధంగా స్వరూపమో, ఈ లోకాలన్నింటికి తారక గ్రహ నక్షత్రాది మండలాలతో సహా భూమండలానికి కూడా మొత్తం అంతటికి ఏదైతే కారణమో స్వరూపం అయ్యున్నదో అటువంటి పరమతత్వం అది ఎలా తెలుస్తుంది? వేదాంత వేద్యమైనటువంటి బ్రహ్మ అదే. మీకు ఈ జగత్ కారణం మీరు ఈ ద్వైత భావంలోనే ఉండి ఎంత పరిశీలించుకున్నా, ఎన్ని పరిశోధనలు చేసినా ఈ దీంట్లో జగత్ కారణం కనపడదు. దానికి పరిష్కార మార్గం దొరకదు, ఆ సమస్యకి సమాధానం దొరకదు. ఒకవేళ ఏదైనా దొరికినా అది మరొక దాని మీద ఆధారపడి ఉంటుందే తప్ప అది స్వతంత్ర కారణం కాజాలదు. అనేక రకాలైన పరీక్షలకి ఆ కారణం నిలవదు. ఇంతవరకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా దాని యొక్క పోకడ కూడా అలాగే ఉన్నది అని విజ్ఞులైన వాళ్ళు చెప్తూ ఉంటాం, మనం వింటూనే ఉంటాం. మరి ఈ జగత్ అనే సమస్యకి కారణం, పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఒక్క వేదాంతంలోనే దొరుకుతుంది. అది కూడా వేదాంతం కూడా వేదం చెప్పింది. ఆ వేదం చెప్పినట్టుగా ఎవరికి తెలిసింది? మహానుభావులైనటువంటి, త్రికాలజ్ఞులైనటువంటి, గుణాతీతులైనటువంటి, పరమాత్మ తుల్యులైనటువంటి ఋషులకి ఆ వేదార్థాలు గోచరించినాయి. ఆ వేదార్థంలో ఇలా ఉంది. వేదాంత వేద్యమైనటువంటి బ్రహ్మ యొక్క ఆయన నిరస్త సమస్త అవిద్యాత్వం. ఆ బ్రహ్మలో అవిద్య లేదు. అవిద్యని ఆ బ్రహ్మం నిరస్తం చేసేసింది. అలాగే ఎప్పుడైతే అవిద్య పోయిందో ఆ బ్రహ్మం నిత్యానంద పరిపూర్ణ తత్వం. అలాగే నిఖిల అంతర్యామిత్వం. అంతర్యామి అంటే దానిలో ఉంటూ దాన్ని నిలబెడుతుంది. బంగారం ఆభరణంలో ఉంది, సర్వత్రా ఉంది, ఆభరణాన్ని నిలబెడుతుంది. అలాగే పరమాత్మ తత్వం ఈ అండపిండ బ్రహ్మాండాలు అంతటా వ్యాపించి ఉంది, దాన్ని నిలబెడుతోంది. భాగవతంలో మొట్టమొదటి శ్లోకం అదే చెప్పింది. జన్మాద్యస్య యతః అన్వయాత్ ఇతరతశ్చ. 2 విధాలుగా కూడా. అన్వయాత్ అంటే బంగారం ఉంటేనే ఆభరణాలు ఉన్నాయి, అది అన్వయం. ఇతరత బంగారం లేకపోతే ఆభరణాలు లేవు. పరమాత్మ ఉంటేనే ఈ ప్రపంచం ఉన్నది. ఉండటం కూడా పరమాత్మ యొక్క వివర్తంగానే ఉన్నది తప్ప దాంట్లో నుంచి పుట్టిందని కానీ, సృష్టింపు పరిణామవాదం కానీ, మరొక వాదం కానీ అవి నిలిచే వాదాలు కావు. అది బ్రహ్మమే, పరమాత్మే ఇలా కనిపిస్తోంది, తాడే రజ్జువుగా కనిపించినట్టు. ఎవరి వల్ల? అజ్ఞానం వల్ల. కాబట్టి నిరస్త సమస్త అవిద్యా తత్వం, నిత్యానంద పరిపూర్ణతత్వం, నిఖిల అంతర్యామిత్వం, నిరతిశయ ఔజ్వల్యం, నిరూపమ ధర్మ ప్రవర్తకం. ఈ ఔజ్వల్యం, ధర్మ ప్రవర్తకం అనే 2 లక్షణాలు వ్యక్తమైన స్థితిలో మనకి కనిపిస్తాయి. మనం వీటిని చూడొచ్చు. కానీ ఆ నిర్గుణ నిరాకార తత్వం కంటికి కనపడదు. అటువంటి అనంత కళ్యాణ గుణ సమూహం పోయినటువంటి అయోధ్యాకాండలో వర్ణింపబడిందయ్యా. ఇప్పుడు మరి ఈ అరణ్యకాండలో ఏం వర్ణిస్తారు అంటే సజ్జన సంరక్షణ రూపమైనటువంటి ధర్మ విశేషాల్ని వివరించటం కోసం ఇప్పుడు ఇక్కడ అరణ్యకాండ ప్రారంభమవుతుంది. అరణ్యకాండలో ఏం చేయబోతున్నాడు స్వామివారు? అయోధ్యకాండలో ఏ లక్షణాలు చూపించారో స్పష్టంగా చెప్పారు.
అవి మనం ఆయా కథాభాగంలో దాంట్లో అంతర్గర్భితంగా ఉన్న లక్షణాలను వెలికి తీసి మన అవగాహనలోకి తెచ్చుకోవాలి. అది అక్కడ మనం చేయవలసినటువంటి పని. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? సజ్జన సంరక్షణ రూపమైన ధర్మ విశేషాన్ని లోకానికి ప్రదర్శించాలి. అందుకని అరణ్యకాండ ప్రారంభించబడుతోంది. లేదా ఇంకొక విధానంగా కూడా ఎన్ని రకాల వ్యాఖ్యానం చేసుకున్నా అది అన్వయించే వరకు, సర్వజన సమ్మతమైనంత వరకు, పండిత జన ఆమోదయోగ్యమైనంత వరకు ఎన్ని వ్యాఖ్యలైనా చెప్పుకోవచ్చు. అయితే చెప్పుకునే వ్యాఖ్య ఎలా ఉండాలి అంటే పండిత వ్యతిరేకంగా ఉండకూడదు. పూర్వకాండలో పితృవాక్య పరిపాలన రూపమైనటువంటి ధర్మాన్ని సజ్జనులందరూ అనుష్ఠించాలి అని ప్రధానంగా ప్రదర్శించారు. ఇప్పుడు సజ్జన సంరక్షణ రూపమైన ధర్మ విశేషాన్ని పరిపాలిస్తున్నారు. అంటే పితృవాక్య పరిపాలన ధర్మాన్ని అయోధ్యాకాండలో సాంగోపాగంగా ప్రతిపాదించారు. పరమాత్మ దాన్ని అనుష్ఠించాడు. ఇప్పుడు ఇక్కడ క్షత్రధర్మం అని కూడా చెప్పవచ్చు. క్షత్రియుడు ఏం చేయాలి? వేదాల్ని రక్షించాలి. వేద రక్షణ అనే బాధ్యత క్షత్రియుడిదే. ఆ వేదాల్ని ప్రజలకు వివరించి చెప్పే బాధ్యత బ్రహ్మవేత్తలది. ఆ బ్రహ్మవేత్తల్ని కూడా రక్షించవలసినటువంటి బాధ్యత క్షత్రియుడిది. బ్రహ్మవేత్తలంటే కేవలం ఆ బ్రహ్మతత్వాన్ని లోకానికి తెలియజెప్పే వాళ్ళనే కాదు, ఆ బ్రహ్మతత్వాన్ని నిరంతరం అది మాసిపోకుండా, ఆ కాలగర్భంలో కలిసిపోకుండా దానిని నిరంతరం నిలుపుకుంటూ వచ్చేవారు. వేదాన్ని అధ్యయనం చేస్తూ దాన్ని ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అంతరించిపోకుండా కాపాడే వాళ్ళే ఆ వేదాధ్యయనశీలురు, తపస్సులు, ఋషులు. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత, వేదాల్ని కాపాడే బాధ్యత కూడా పరమాత్మదే, క్షత్రధర్మానిదే. ఇప్పుడు పరమాత్మ క్షత్రరూపి అయి వచ్చాడు. అదే పరమాత్మ వశిష్ఠుడుగా వచ్చినప్పుడు బ్రహ్మరూపంలోగా అవతరించాడు. సమస్తము ఆయనే అయినప్పుడు ఏ రూపంలో ఆయన్ని మనం చెప్తాము? వశిష్ఠ రూపంలో ఉంటే బ్రహ్మవేత్త రూపంలో, విశ్వామిత్రుడు రూపంలో ఉంటే బ్రహ్మవేత్తగా మారి క్షత్రధర్మం నుంచి బ్రహ్మవేతృత్వ ధర్మానికి మారి, బ్రహ్మర్షిత్వానికి మారి ఆ ధర్మాన్ని చూపించాడు. ఆ అవకాశం ఉంది అని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆ క్షత్రధర్మాన్ని నిర్వహించటానికి తానే స్వయంగా శ్రీరామచంద్రుడుగా దశరథ గర్భంలో అవతరించి అవకాశాలు వస్తాయో రావో అలా ఉంచి వచ్చేటట్లుగా తానే చేసుకొని, అటువంటి పరిస్థితులు తానే కల్పించుకొని, ఆ కల్పించుకోవటం కూడా తాను మానవుణ్ణి అనేటటువంటి విధానాన్ని లోకానికి చూపించి, తాను మానవుణ్ణే అని లోకం చేత నమ్మించి, నమ్మించడం ఎందుకంటే నిజంగా మానవుడే, నమ్మించక్కర్లేదు. నమ్మకపోతే అది వాళ్ళ దురదృష్టం. కాబట్టి తాను మానవుడిగా ఉంటూ, అదే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ అవకాశాలు అన్ని ఆయన వెతుక్కుంటూ ఆయన తన మహిమలతో కొన్ని అవకాశాలు తీసుకొచ్చాడు. ఈయన మహిమలు ఎక్కడా చూపించలేదు. చూపించకుండా అటువంటి పరిస్థితులు కల్పింపబడటం కోసం వేచి ఉన్నాడు. వేచి ఉండటమే కాదు, అవి కల్పింపబడినప్పుడు వాటి వలన వచ్చినటువంటి కష్ట సుఖాల్ని, ఆ ఒత్తిడుల్ని తట్టుకుని విజయవంతంగా వాటిని అధిగమించి తాను చేయవలసిన కార్యక్రమాన్ని చేరుకునే విధానాన్ని అది రూపొందించుకునేటట్లు ఆయన సిద్ధ సంకల్పుడు కాబట్టి చేసుకున్నాడు. పరమాత్మే కాబట్టి ఆయనకి అంతరంగంలో తెలుసును తాను పరమాత్మ అని. వశిష్ఠుడికి తెలియదా? విశ్వామిత్రుడికి తెలియదా? రమణ మహర్షికి తెలియదా? ఆ స్థాయిలో ఎవరికైనా తెలుస్తుంది. కానీ అజ్ఞానం ఆవరించి ఉంటే తెలియదు. తెలియకపోగా పరమాత్మ తత్వం అనేది లేదు అని నమ్మకపోవటం అనే లక్షణం కూడా వస్తుంది. ఇలాంటి అవలక్షణాలన్నీ లోకంలో ఉంటాయి.
ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అరణ్యకాండలో? క్షత్ర ధర్మాన్ని నిరూపించాలి, వేదాన్ని రక్షించాలి, వైదిక ధర్మ వర్తనుల్ని రక్షించాలి, తపస్సుల్ని రక్షించాలి. తపస్సులకి ఎవరైతే ఆ మహర్షులకి ఎవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో, వాళ్ళని ఎవరైతే చంపేస్తున్నారో వాళ్ళని సంహరించి వేద ధర్మం నిరాఘాటంగా లోకంలో ప్రవర్తించేటట్లు చెయ్యాలి. ఇది సంకల్పంతో ఇప్పుడు అరణ్యకాండ ప్రారంభింపబడుతున్నది. ప్రవిశ్యతు వాల్మీకి అంతకు పూర్వం అయోధ్యాకాండని బాలకాండని ప్రారంభిస్తూ తపస్వాధ్యాయ నిరతం తపః, ఇదే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటమే తపస్సు. ఎన్ని అర్థాలన్నా చెప్పండి, ఇదే ప్రధానమైన అర్థం. తపస్సు అంటే తపించటం. దేనికోసం తపించటం? దేనికోసం బాధపడటం, దేనికోసం వెంపరలాడటం, దేనికోసం అన్వేషించటం? పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం కోసం. తెలుసుకుని అది అయిపోవటమే. తెలుసుకోవటం వేరు, నేను తెలుసుకున్నానని ప్రకటించడం వేరు. ఇదంతా పనికిరాని మాటలు. తెలుసుకోవటం అంటే అది అయిపోవటమే. అలాగ తపస్సు అనే మాటతో ప్రారంభమై గచ్చత మాతుల కులం అని అయోధ్యాకాండ ప్రారంభమైతే గచ్చత అనేటటువంటి అసమాపక క్రియతో అసమాపకార్థంతో గచ్చత భరతేన, వెడుతూ ఉన్న భరతునితో శత్రుఘ్నుడు కూడా ఆ గచ్చత అనే మాటను ప్రయోగించటమే అది ఒక పరిణతమైన శైలికి ఆ అర్థంలాగా. ఇక్కడ కూడా ప్రవిశ్యతు ప్రవేశించి అయితే ఏం చేశాడు? దదర్శ తపసాశ్రమ మండలం, తపశాశ్రమ మండలాన్ని ఆయన చూశాడు. ఎవరు? శ్రీరామచంద్ర ప్రభువు తాపసాశ్రమ మండలాన్ని చూశాడు. ఆ తాపసాశ్రమ మండలం ఎలా ఉందో 7 శ్లోకాల్లో వివరిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఏమని చెప్తున్నాడు? కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్య లక్ష్మ్యా సమావృతం యదా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం శరణ్యం సర్వభూతానాం సుసంవృష్టాజిరం తథా మృగైర్బహుభిరాకీర్ణం పక్షిసంఘైః సమాకులం పూజితంచ ప్రనృత్తంచ నిత్యమప్సరసాంగణైః విశాలైరగ్నిచరణైః సృగ్భాండైరజినైః కుశైః సమిద్భిస్తోయకలశైః ఫలమూలైశ్చ శోభితం అరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాధు ఫలైర్వృతం బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం పుష్పైః వన్యైః పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా ఫలమూలాశనైర్దాంతైః చేరకృష్ణాజినాంబరైః సూర్య వైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతం పుణ్యైశ్చ నియతాహారైః శోభితం పరమర్షిభిః తద్బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మఘోష నినాదితం బ్రహ్మవిద్భిర్మహాభాగైః బ్రాహ్మణైరుపదోభితం సదృష్ట్వా రాఘవ. ఇలా 7 శ్లోకాల్లో ఆ తాపసాశ్రమ మండలాన్ని వర్ణించాడు వాల్మీకి. ఈ వర్ణనంతా ఒక్కసారి మనం చూసినట్లయితే వేదం ఎక్కడ వర్ధిల్లుతుంది, వేదాన్ని వర్ధిల్లజేసేటటువంటి మహానుభావులైన వేదవేత్తలు, వేదాంగ పారంగతులు, నిత్య యజ్ఞ హోమ జప పరాయణాదులైనటువంటి ఆ ఉత్తములు ఎక్కడ ఉంటారో, వాళ్ళ ఆశ్రమాలు ఎలా ఉంటాయో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో, ఎటువంటి పరిస్థితుల్లో వేదము వృద్ధి చేయబడుతుందో అది అటువంటి ఆ వాతావరణాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్లు ఇక్కడ వర్ణించాడు. వర్ణన ద్వారానే మన మనస్సుల్ని ఆహ్లాదక పరచి రంజింపజేసి ఒక చక్కటి వేద సంహితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాడు వాల్మీకి. అదే తర్వాత సర్గలో విరాధుడి వాడు ఉన్నటువంటి ఆ ప్రదేశం దాన్ని వర్ణిస్తాడు. వర్ణన ద్వారా అక్కడ వేదాన్ని భగ్నం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ వర్ణిస్తాడు. ఇది వాల్మీకి యొక్క రచనా సామర్థ్యం. వర్ణనల్ని
కథకి పరిపుష్టం చేసి ఎలా వాడుకోవాలో, ఎలా వర్ణనలు చేయాలో అన్న విషయాన్ని లోకానికి వాల్మీకి మహర్షి సాటి చెప్పాడు. ఇవి ఈ తాపసాశ్రమం మండలం ఎలా ఉన్నదట? కుశచీర పరిక్షిప్తం. వాళ్ళు ఏం చేశారు అక్కడ? ఆ యజ్ఞం చేయటం కోసం కుశలు దర్భలు, మరి చీరలు అంటే వస్త్రాలు, నార వస్త్రాలు, స్నానాలు చేస్తారు. స్నానానంతరం ఆ నార వస్త్రాలని వాళ్ళు ఎండలో ఆరవేసుకుంటారు. ఆ ఆరవేసుకున్నటువంటి వస్త్రాలు కనిపిస్తున్నాయి. అక్కడ యజ్ఞం చేయటం కోసం తీసుకురాబడి అక్కడ పోగుగా పెట్టబడినటువంటి దర్భలు కనిపిస్తున్నాయి. ఇంకేముంది? దర్భలు, వల్కలాలు, ఇదే వాతావరణం. ఈ రెండు ఎవరికి ఉపయోగపడతాయి? ఎవరి చేత సమీకరింపబడతాయి? ఎవరి చేత ప్రదర్శింపబడుతున్నాయి? అక్కడ ఉన్నటువంటి మహర్షుల చేత. కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. ఇది చూసి కనిపెట్టాలి. ఆ శోభని, లక్ష్మీదేవి అంటే అదే అర్థం, ఒక మనిషి, ఒక స్త్రీమూర్తి. అది లోకంలో వ్యవహారం ఉంది, దాన్ని కాదనకూడదు. కానీ నిజంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉంటుంది. అంటే లక్ష్మి అంటే ఈ సమస్త సృష్టిలోనూ ప్రకాశించే ఒకానొక వినూత్నమైన శోభ. పరమాత్మ అంతటా ఉన్నప్పుడు లక్ష్మీదేవి కూడా అంతటా ఉండాలి కదా. ఎక్కడుందండి? కనపడటం లేదే. ఈ కనపడే సృష్టిలో నువ్వు గనక శోభని, దినదిన ప్రవర్ధమానమైన, రమ్యమైన, నిత్య నూతనమైనటువంటి, మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఒకానొక సౌందర్యాన్ని చూడగలిగితే అదే లక్ష్మి. అదే బ్రాహ్మి అంటే బ్రహ్మాద్వైత స్థితిని సాధించినటువంటి మహర్షి అటువంటి ఆ లక్ష్మీ సాన్నిధ్యంలో ఉంటాడు. బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. అటువంటి శోభ, లక్ష్మీ శోభ, వేద శోభ, వేద మంత్ర శోభ అక్కడ ప్రతి ఆ అణువులోనూ వ్యాపించి చూడగలిగిన కళ్ళకి కనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా అక్కడ రాక్షస దరిద్ర భావాల్ని అక్కడ చూపించాడు. రెండు, మీరు వెళ్ళకూడని మార్గం అది, వెళ్ళవలసిన మార్గం ఇది. రామాయణం ఎంత స్పష్టంగా మీలో ఉన్న మీలో దుర్గుణాలు ఉంటే మీ మొహం కూడా ఇలాగే ఉంటుంది అని రాక్షస స్వభావాన్ని వర్ణించినప్పుడు, మీలో వేద మర్యాద, వేదాంత విచార చర్చ ఇవి గనక మీలో ఉంటే మీ స్థితి ఇలా ఉంటుంది అని చూపించి చెప్పటానికే ఈ వర్ణన. దీని నుంచి మనం గ్రహించవలసిన విషయం అదే. కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. ఆకాశంలో మధ్యాహ్నానికి సూర్యుడు ఎలా ఉంటాడు? తేరిపార చూడడానికి వీలు లేకుండా ప్రదీప్తం, మంచి కాంతులతో మిరుమిట్లు కలుపుతూ ఉంటాడు. దుర్దర్శం, కళ్ళు తెరిచి చూడలేరు, చెయ్యి అడ్డం పెట్టుకున్నా చూడలేరు. అటువంటి సూర్యమండలం గగనంలో ఎలా ప్రకాశిస్తోందో ఈ తాపసాశ్రమ మండలం కూడా, మండలం అనే మాట అన్నాడు, ఇక్కడ సూర్య మండలం అంటున్నాడు. ఇందాక మొదటి శ్లోకంలో తాపసాశ్రమ మండలం, మండలం అంటే అదే ఇక్కడ ఆశ్రమం కూడా సూర్యమండలం లాగా, సూర్యబింబంలాగా వెలుగులు చెమ్ముతున్నది. కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. వాల్మీకి యొక్క ఉపమాలంకారాలు అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకి కళ్ళ ఎదుట కనిపించేటట్లు చేస్తాయి. చక్కటి ఉదాత్తమైన భావనలకి అవి మూల కారణం అయ్యి, అటువంటి భావనలను మనలో ఉద్దీప్తం కావటానికి అలంకారాలు తోడ్పడతాయి. వాటిని గ్రహించాలన్నమాట మనం. ఇంకా ఆ ఆశ్రమ మండలం ఎలా ఉంది? మహర్షి ఆశ్రమ మండలం ఎలా ఉంది అంటే, శరణ్యం సర్వభూతానాం సుసమృష్టాజిరం తథా మృగైర్ బహుభిరాకీర్ణం పక్షి సంఘై సమాకులం. తాపశాశ్రమ మండలం
ఇందాక కుశచీర పరిక్షిప్తం అన్న శ్లోకంలో బ్రాహ్మ్య లక్ష్మ్యా సమావృతం దుర్దర్శం గగనే సూర్యమండలం అని ఆ రెండు లక్షణాలు కూడా భావనాగమ్యాలైన లక్షణాలు. కుశచీర పరిక్షిప్తం అన్నది కంటికి కనిపించే లక్షణం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, కంటికి కనిపించే రెండు లక్షణాలు. ఎదురుకుండా కనిపించే దాన్ని బట్టి ఊహించటం, భావించటం. కనపడేదాన్ని భావన చెయ్యటం, కనపడేదాన్ని సూటిగా చూడటం, రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా ఉంది? శరణ్యం సర్వభూతానాం. ఈ తాపశాస్త్రమ మండలం సర్వభూతములకు శరణ్యం. కేవలం తపస్సులకే కాదు, మహర్షులకే కాదు, సర్వభూతానాం సకల ప్రాణులకి శరణ్యం ఆవాసంగా ఉంది. అటువంటి రాముడు ఆ ఆశ్రమాన్ని చూశాడు అని ప్రతి శ్లోకానికి అన్వయం వస్తుంది. సుసమృష్టాజిరం. ఏం చేశారు వాళ్ళు? అన్ని చిన్న చిన్న పూరి గుడిసెలు, సౌధాలు, మహాసౌధాలు, సౌధోపరి భాగాల్లాగా అవి కాదు. ఇక్కడ ఆడంబరం ఎక్కడా లేదు. కేవలం వాన నుంచి, ఎండ నుంచి రక్షించకపోతే శరీరం త్వరగా పోతుంది. కాబట్టి ఆ వాన ఎండల నుంచి రక్షించటానికి ఒకటి, తాము సమకూర్చుకున్నటువంటి యజ్ఞ ఉపకరణాలు వీటిని రక్షించటానికి కూడా ఈ పర్ణశాలలు ఉపయోగపడతాయి. అవి ఆ పర్ణశాలల ముందు అది లక్ష్మి. అవి ఎలా ఉంది? సుసమృష్ట, చక్కగా తుడిచి శుభ్రం చేయబడి, కుటీరముల ముందు ముంగిళ్ళు, అక్కడ మురుకులు తీర్చబడిన ముంగిళ్ళు కలది. సుసమృష్ట, చక్కగా తొడవబడిన, అజిరం ఈ వాకిళ్ళు కలది, ముగ్గులు వేయబడింది అని అర్థం చెప్పుకోవచ్చు. తథా మృగైర్ బహుభిరాకీర్ణం. వివిధాలైన మృగాలు, లేళ్లు, దుప్పులు, సాధు జంతువులన్నీ అక్కడ మనుషులతో పాటు కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి. మృగైర్ బహుభిరాకీర్ణం. మృగములే కాదు, పక్షి సంఘై సమాకులం. ఇదంతా పూర్తిగా ఎదురుకుండా ఉన్న విషయాన్ని చూసి ఇట్టే గ్రహించేయచ్చు మనం. కానీ పైన చెప్పిన బ్రాహ్మ్య లక్ష్మ్య సమావృతం యదా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. దూరం నుంచి ఒక ఎత్తైన ప్రదేశం మీద నుంచి ఆ తాపశాస్త్రమ మండలాన్ని చూస్తే అది ఒక సూర్యబింబంలాగా వెలిగిపోతున్నట్లుగా కనపడుతున్నది. అది భావనాగమ్యం. ఇది పూజితంచ ప్రనృత్తంచ నిత్యం అప్సరసాంగణై. ఇక్కడికి రెండు దశల్లో ఆ ఆశ్రమాన్ని వర్ణించాడు. ఒకటి భౌతికంగా కంటికి కనపడేది, రెండవది మానసికంగా భావన చేసేది. ఇప్పుడు మూడవ అంతస్తులోకి తీసుకువెళ్తున్నాడు ఆశ్రమ వర్ణనని. అదేమిటి? పూజితంచ ప్రనృత్తంచ నిత్యం అప్సరసాంగణై. నిత్యము అక్కడికి అప్సరసలు వస్తూ ఉంటారు. అప్సరసలు అంటే ఎవరండి? స్వర్గంలో ఉండేవాళ్ళు కదా, దేవతా స్త్రీలు కదా. వాళ్ళు ఇక్కడికి వస్తారా? వస్తారు. మరి మనకు కనిపిస్తారా? నువ్వు చూడగలిగితే కనిపిస్తారు, లేకపోతే కనిపించరు. అప్సర స్త్రీలు ఎటువంటి భావాలు ఉన్న చోట కనిపిస్తారు? పవిత్రమైన భావాలు. రజస్తమస్సులు పూర్తిగా క్షాళితమై కేవలం శుద్ధ సత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతల యొక్క దర్శనం కలుగుతుంది. మరి అలా చూసినట్లయితే ఈ తాపశాస్త్రమ మండలంలో ఏ విధమైన తమో గుణం, రజోగుణాలు లేవు. కాబట్టి దేవతలు ఉంటారు. ఆ రెండు లేని చోట ఉండేదే దేవతా లక్షణం. ఆ రెండు ఉండే చోట, ఎక్కువగా ఉండే చోట ఉండేదే రాక్షస లక్షణం. ఇది ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా మహర్షి ఇక్కడ నిరూపిస్తున్నాడో మనం గమనించవచ్చు. వాళ్ళు ఏం చేశారు? పూజితంచ, ఆ తాపశాస్త్రమ మండలాన్ని పూజిస్తున్నారు. ప్రనృత్తంచ, అక్కడికి వచ్చి వాళ్ళు నాట్యం చేస్తున్నారు. నాట్యం చేయడం దేనికండి? ఆనందంతో. ఎందుకని ఆనందం? అక్కడ వేద సంహితమైనటువంటి భావాలు విరాజిల్లుతున్నాయి కాబట్టి. అది నిత్య పూజితంచ ప్రనృత్తంచ నిత్యం అప్సరసాంగణై విశాలైరగ్నిశరణై. అగ్నిశరణాలు, అగ్నిహోత్ర గృహాలు, అగ్నిహోత్రాలని కాపాడటానికి వేరే గృహాలు.
ఆ అగ్నిహోత్ర గృహాలు అవి ఎలా ఉన్నాయి? విశాలై, ఎంతో విశాలంగా, ఇరుకుగా లేవు, చక్కగా విశాలంగా ఉన్నటువంటి అగ్ని గృహాలు అక్కడ మనకి సాక్షాత్కరిస్తున్నాయి. సృగ్భాండై, ఇంకా అక్కడ సృక్సువాలు, సృగ్భాండాలు, అవే సృక్సువాలు. అలాగే అజినైకి, ఈ లేడి చర్మాలు కూర్చోవటానికి. కుశైకి, దర్భలు, కుశయితో మొదలు పెట్టారు, మళ్ళీ కుశైకి ఇక్కడ ఉన్నాయి. కుశలు విరివిగా, దర్భలు విరివిగా విస్తారంగా వాళ్ళు పోగు వేసుకొని ఉన్నారు. ఇంకా ఏమున్నాయి అక్కడ? సమిద్భిస్తోయ కలశైకి, సమిద్భిగి అంటే సమిధులు ఉన్నాయి. సమిద్భి తోయ కలశై, జల కలశాలు, నీటి కలశాలు, నీళ్ళతోటే అవసరం, నీరు అగ్ని, ఇవే రెండు వాళ్ళకి కావలసినవి. ఫలమూలై, శరీరాన్ని పోషించుకోవటానికి, నైవేద్యాదులు పెట్టడానికి కావలసిన పళ్ళు దుంపలతో శోభించేటటువంటి ఆ ప్రదేశం. సమిద్భిస్తోయ కలశై ఫలమూలైశ్చ శోభితం. అటువంటి ఆ తాపసాశ్రమ మండలం దదర్శ రామ. అటువంటి తాపసాశ్రమ మండలాన్ని శ్రీరాముడు చూశాడు. ఇంకా ఎలా ఉండదు? ఆరణ్యైశ్చ మహావృక్షై, ఆశ్రమాలు, పర్ణశాలలు, ఆ పర్ణశాలల ముందు ఉన్నటువంటి ముంగిళ్ళు, పర్ణశాల లోపల ఉన్న వస్తువులు, ఆ పర్ణశాలలు దూరం నుంచి చూస్తే ఎంత దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాయో ఆ దృశ్యం, అవన్నీ చూసిన తర్వాత ఒకసారి ఆ పర్ణశాలల్లో ఆ చుట్టూ ఉన్నటువంటి వృక్ష సంపదని చెప్తున్నాడు. అవి ఎలా ఉన్నాయి? ఆరణ్యైశ్చ మహావృక్షై, అవి అరణ్యాలైనటువంటి అరణ్యాల్లో పెరిగే పెద్ద పెద్ద వృక్షాలు. అవి వీళ్ళకి సమిధల్ని ఇస్తాయి, నీడనిస్తాయి, ఫలాదుల్నిస్తాయి. పుణ్యై స్వాదు ఫలైర్వృతం. అదిగో స్వాదు ఫలాలు, తీయనైనటువంటి ఫలాలతో కూడుకున్నటువంటి ఆ వివిధ ఆరణ్యకాలైనటువంటి వృక్ష సంపదతో కూడి ఉన్నటువంటి తాపసాశ్రమ మండలం. సమిద్భిస్తోయ కలశైకి ఫలమూలైశ్చ శోభితం ఆరణ్యైశ్చ మహావృక్షైకి పుణ్యై స్వాదు ఫలైర్వృతం. ఇంకా ఎలా ఉంది? బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం పుష్పైర్వన్యై పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా. బలిహోమార్చితం, అక్కడ భూతాల కోసం బలులు, ప్రాణుల కోసం, కేవలం ఆ తాపసులకే కాదు, అక్కడున్న ప్రాణులకు కూడా వాళ్ళ ఆహారం, వాళ్ళు తినే ఆహారం, ఆ భూత బలి, భూతముల కోసం ఇచ్చే బలులు. వాటి తర్వాత పుణ్యం, అవి ఇంకా వైశ్వదేవాది హోమాలు చక్కగా ఆచరింపబడటం చేత ఆ ప్రదేశం పవిత్రమైంది. పుణ్యం, ఎందుకని పవిత్రమైంది ఆ ప్రదేశం? రక్తము మాంసాలతో నిండి ఉంటే అపవిత్రమైంది. తర్వాత విరాధుడు ఉన్న ప్రదేశం చెప్తారు. ఇక్కడ ఏం ఉండటం చేత ఇది పుణ్యమైంది? వైశ్వదేవాది హోమాలు చక్కగా నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఇది పుణ్య ప్రదేశము. ఇవన్నీ దేనికి ఉపయోగిస్తాయండి? ఈ హోమాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఈ పక్షులు, వీటన్నింటికి చేరదీయటం, అన్నింటితోటూ సామరస్యంగా ఉండటం, ఇదంతా ఏం సూచిస్తుంది అంటే మానవుడిలో మనస్సు పరిపక్వత దశకి చేరుకోవటాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే పరిపక్వ దశకి చేరుకుంటుందో అటువంటి మనస్సే పరమాత్మ దర్శనానికి యోగ్యం అవుతుంది తప్ప వివిధమైనటువంటి తామసిక రాజసిక భావాలతో నిండి ఉంటే అది ఎన్ని జన్మలకైనా అసలు మోక్షం అనే వాసనే అటువంటి మనస్సులకి రాదు. అవి అలా పడి ఉండవలసిందేనా అండి? అక్కర్లేదు. ఇవాళ కాకపోతే ఎప్పటికో అప్పటికి ఒక్కొక్క శాపం ఒకరోజు ఉంటుంది, ఒక్కొక్క శాపం కొన్ని సంవత్సరాలు ఉంటుంది, మరికొన్ని శాపాలు జీవితాంతం అనుభవింపజేసేవిగా ఉంటాయి. అదిగో వాళ్ళు అలాంటి శాపగ్రస్తులు. ఆ శాపం ఏమిటి? ఎవరు పెట్టారండి? ఎవరూ పెట్టలేదు, అజ్ఞానమే. తెలుసుకోకపోవటమే శాపం. ఎవరొచ్చి పెడతారు? ఎవరికి శాపం పెడతారు? అయితే పరీక్షిత్కి శాపం పెట్టారు కదా, అది కథ కోసం చెప్పింది. బలిహోమార్చితం పుణ్యం, ఇంకా బ్రహ్మఘోష నినాదితం. అక్కడ ఎప్పుడు వేదఘోష నినదిస్తూ ఉంటుంది, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది.
పుష్పైర్వన్యై. ఇందాక ఆరణ్యైశ్చ మహావృక్షై, ఇక్కడ పుష్పైర్వన్యై. దేవతల పూజించటం కోసం వాళ్ళు ఏం చేశారు, అడవిలో పూలన్నీ పోగేసుకొచ్చి ఒక చోట పెట్టుకుంటున్నారు. వాళ్ళు నిత్యం ఆ పుష్పాలని పోగు చేస్తారు. పుష్పైర్వన్యై పరిక్షిప్తం, అక్కడ పుష్పాల చేత ఉంచబడినది. పద్మిన్యా చ సపద్మయ, అక్కడ వాళ్ళకి ఒక తటాకం, చెరువు, ఒక సరోవరం ఉన్నది. పద్మిని అంటే అది తామర కొలనమాట. దేంతో కూడి ఉంది పద్మిని? పద్మిని అంటే తామర, పద్మములు కలది పద్మిని. పద్మాలతో కూడి ఉన్న పద్మిని ఉన్నది. పద్మాలతో లేని పద్మిని ఉంటుందా? ఒక్కోసారి ఉండకపోవచ్చు, దానికి ఏముంది, అయినా అది పద్మినియే. ఇక్కడ సాభిప్రాయం. పద్మాలతో కూడుకుని ఉన్న పద్మిని వనము. బలిహోమార్చితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం పుష్పైర్వన్యై పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా. ఫలము ఇక అక్కడ ఆ ఆశ్రమాల్లో ఉన్నటువంటి మహానుభావులు, పెద్దలు, ఋషులు, తపస్సులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఫలమూలాశనై, వాళ్ళకి ఆహారం పళ్ళు, దుంపలే. ఇవి కేవలం సాత్విక భావాల్ని పెంపొందిస్తాయే తప్ప వండిన ఆహార పదార్థాలు తామసిక రాజసిక లక్షణాల్ని పెంపొందింపజేస్తాయి. వండని పదార్థాలు, ప్రకృతిలో లభించే పదార్థాలు తమ ఆహారానికి, తమ శరీరానికి అనుకూలమైనటువంటి పదార్థాల్ని ఎప్పటి నుంచో తపస్సులు వాళ్ళు ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు, ఇది తినవచ్చు, ఇది తినకూడదు అని నియమాలు ఏర్పరచబడి ఉన్నాయి. ఆ విధంగా ప్రవర్తించి తినడానికి అనువైన పదార్థాలను వాళ్ళు సేకరించి పెట్టుకుంటారు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఈ రోగాదులు రావు. రోగాదులు ఎవరికి వస్తాయి? వండిన పదార్థాలు తిన్న వాళ్ళకే రోగాలు వస్తాయి. ఈ ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలు తింటే రోగాలు అంత తేలిగ్గా రావు. తర్వాత జర మరణాలు కూడా ప్రారంధాన్ని బట్టి సకాలంలోనే వస్తాయి తప్ప అకాలంలో రావు. బలిహోమ అర్చితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం పుష్పైర్వన్యై పరిక్షిప్తం పద్మిన్యా చ సపద్మయా ఫలమూలాశనైర్దాంతై చేర కృష్ణాజినాంబరై సూర్య వైశ్వానరాభైశ్చ పురాణైర్మునిభిర్వృతం. చివరికి తీసుకొచ్చి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? ఆ బట్టలు ఆరేసినటువంటి దృశ్యం చూపించి, దర్భలు పోగు చేసి అక్కడ కట్టలు కట్టి పెట్టుకున్న దృశ్యాన్ని చూపించి, వృక్షాలు చూపించి, మృగాల్ని చూపించి, ఆ తర్వాత అక్కడ ఆ అగ్ని గృహాలు చూపించి, సమిధలు ఇట్లాంటి వాటన్నిటినీ చూపించి, అక్కడ చెరువు చూపించి, ఇప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ తపస్సుల్ని చూపిస్తున్నాడు. ఇది ఎంత క్రమ పరిణామంగా తీసుకొచ్చినటువంటి తాపశాస్త్ర వర్ణన, అద్భుతమైన వర్ణన. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఫలమూలాశనై, దుంపలే ఆహారంగా గలవాళ్ళు. దాంతై, వాళ్ళు దాంతులు, ఆ శమ దమ శాంతులు, దాంతులు, బహిరింద్రియాన్ని నిగ్రహించిన వాళ్ళు, జితేంద్రియులు అన్నమాట. తర్వాత క్షీర కృష్ణాజినాంబరై, నార వస్త్రాలే ధరించటం. పట్టు పీతాంబరాలు ధరిస్తే అహం పెరుగుతుంది. వైరాగ్యాన్ని ప్రోధి చేసేటటువంటి ఆహారము, వస్త్రధారణ, జీవన విధానమే తప్ప మరొకటి వాళ్ళు ఇదంతా దేనికి? ఆ జీవ లక్షణంలో నుంచి, వెనకటి కాలం నుంచి జీవుడు సంపాదించి పట్టుకొచ్చినటువంటి నెత్తి మీద పెట్టుకున్నటువంటి జీవభావాన్ని నుంచి విముక్తి పొందడానికి వాళ్ళు చేసే పని. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు? సూర్య వైశ్వానరాభైశ్చ, సూర్యుడిలాగా, వైశ్వానరుడిలాగా, సూర్యుడు ప్రకాశించినట్లు, అగ్ని ప్రకాశించినట్లు వాళ్ళు వాళ్ళ బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తున్నారు వాళ్ళు. మరి ఇటువంటి ఆహార నియమాలు ఉండి, ఇటువంటి జపహోమాది పద్ధతులు ఉంటే మనిషిలో ఒక క్రమబద్ధమైనటువంటి వెలుగు వస్తుంది అని చూపించడానికి తర్వాత పురాణైర్మునిభిః, పురాణం అంటే వృద్ధులైనటువంటి మునుల చేత ఆశ్రమాలు నిండి ఉన్నాయి. ఇంకా పుణ్యైశ్చ
వాళ్ళు పుణ్యవంతులందరూ. నియతాహారై, ఆహార నియమాలు కలవాళ్ళు. ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేటటువంటి ఆహార నియమాలు లేని వాళ్ళు ఎంత రుజాగ్రస్తులై ఉంటారో ఆధునిక కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. నియతాహారై శోభితం పరమర్షిభి, అటువంటి పరమఋషుల చేత శోభితం, శోభిల్లుతో ఉన్నటువంటి ఆ తపసాశ్రమ మండలం తద్బ్రహ్మ భవన ప్రఖ్యం, అది ప్రఖ్యం ప్రసిద్ధి పొందిన బ్రహ్మలోకం. ఈ బ్రహ్మలోకం ఎక్కడో లేదు, ఇదే బ్రహ్మలోకం. తద్బ్రహ్మ భవన ప్రఖ్యం, బ్రహ్మభవనం అనేటటువంటి ప్రసిద్ధిని పొందినటువంటి బ్రహ్మఘోష నినాదితం, బ్రహ్మఘోష వేదఘోష చేత ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి బ్రహ్మ విద్భిర్మహాభాగై, మహాభాగై వాళ్ళు ఆ బ్రహ్మవిద్ధి, బ్రహ్మవేత్తలు వాళ్ళు. అటువంటి బ్రాహ్మణై ఉపశోభితం తపసాశ్రమ మండలం రామో ప్రవిశ్యతు దండకారణ్యం దదర్శ రాఘవ. కర్త కర్మ క్రియ అక్కడున్నాయి. 7 శ్లోకాల్లో ఆ తాపసాశ్రమ మండలాన్ని వర్ణించారు. సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తపసాశ్రమ మండలం అభ్యగచ్చతు మహాతేజా విజయం కృత్వా మహద్ధను. ఆ రాఘవుడు శ్రీరామచంద్రుడు ఆ శ్రీమాన్ లక్ష్మీ కళతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు తాపసాశ్రమ మండలం దృష్ట్వా చూసి అభ్యగచ్చతు, అభ్యగచ్చతు ఆ తాపసాశ్రమ మండలంలోకి ప్రవేశిస్తున్నాడు. మహాతేజాగా ఏం చేశాడు? విద్యంధను కృత్వా, తన ధనుస్సుని అల్లెత్రాడు ఎక్కుపెట్ట ఉంది బడు అంతకుముందు ఆ ఎక్కుపెట్టిన అల్లెత్రాడిని ఊడదీసి కేవలం అంటే దాన్ని ఉపయోగించాలంటే మళ్ళీ దాన్ని సిద్ధం చేయాలి. సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుంది. ఇక్కడ సిద్ధం చేయవసరం లేదు, అంటే ఇక్కడ ధనుసును ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా దాన్ని తయారు చేసి పెట్టాడు. ఇదే భావాన్ని మొట్టమొదటి అంకంలో కాళిదాస్ కూడా ఆ దుష్యంత మహారాజు కణ్వాశ్రమానికి వెళ్ళేటప్పుడు అన్నాడు, ఒక మాట అంటాడు, వినీత వేష ప్రవేశ్యాని తపోవనాని నామ ఇదం తావత్ గృహ్యతాం అని ఆ సారథికి ఇచ్చేశాడు ధనుస్సు. ఎవరు? దుష్యంత మహారాజు. ఏమని, మీ ఎందుకనయ్యా ఇచ్చేస్తున్నావు అంటే, వినీత వేష ప్రవేశ్యాని, వినీత వేషంతో వెళ్ళాలి మనం, అంతేగాని అదేది యుద్ధవీరుడు వేషంలో వెళ్ళకూడదు ఆశ్రమంలోకి అని. దివ్య జ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయ అభ్యగచ్చంస్తథా ప్రీతాః వైదేహీంచ యశస్వినీం. ఈయన లోపలికి ఎడుతుంటే వాళ్ళు లోపల నుంచి ఈయన చూశారు, వాళ్ళు ఈయనకి ఎదురొస్తున్నారు. అబ్బా, ఏం అద్భుతమైన దృశ్యం ఇది! ఇది బ్రహ్మజ్ఞానం అంటే. బ్రహ్మజ్ఞానం నువ్వు ఎప్పుడైతే నీ మనస్సులో పరమాత్మ తత్వాన్ని నువ్వు నిరంతరం భావన చేస్తూ ఉంటావో, ఆ పరమాత్మ తత్వం ఎవరురా నన్ను భావన చేస్తున్నారని నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. లేకపోతే అసలు రాదు. అసలు నీకు పరమాత్మ అంటే ఏమిటో ఒక ఆలోచనే లేనప్పుడు ఆ పరమాత్మ వచ్చి నిన్నెందుకు ఇచ్చేస్తాడు? ఏ పూర్వజన్మ సుకృతం తోడైతే చేస్తాడు. బాల్యంలో ప్రహ్లాదుడిలాగా బాల్యంలోనే అలవాటు పడచ్చు, అది వేరే సంగతి. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దివ్య జ్ఞానోపపన్నా, వాళ్ళకి దివ్య జ్ఞానం ఉన్నది. ఈ వచ్చే మహానుభావుడు సాక్షాత్తు పరమాత్మే, అదే దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అంటే అతీత అనాగత జ్ఞానం. ఏమిటది? ఈ రాముడు రావణ వధార్థం అవతరించిన మహావిష్ణువే. ఇదిగో ఆయనే ఎదురుకుండా ఇన్ని ఏళ్లకి మన జీవిత కాలంలోనే మన ఆశ్రమానికి వస్తున్నాడు. ఈ పక్కన ఉన్న ఆమె ఆ మహాతల్లి, ఆ అమ్మవారు సీత, ఆవిడే లక్ష్మీదేవి. ఆ లక్ష్మణుడు ఉన్నాడు, ఆయనే శేషుడు, శేషస్వరూపుడు, కాలస్వరూపుడు. ఇప్పుడు స్వామివారు శేషుడి మీద శయనించాడు అంటే, శేషుడు అంటే కాలస్వరూపం, కాలం మీద శయనించాడు.
అంటే కాలం మీద శయనించాడు అంటే అర్థం ఏమిటి? కాలం ఆయన చెప్పినట్టు వింటుంది, ఆయనకు లొంగి ఉంటుంది, ఆయన కాలానికి అతీతంగా ఉంటాడు. మనం కాల పరిచ్ఛిన్నులంగా ఉంటాం. మనలో కాల పరిచ్ఛిన్నమైన అజ్ఞానం ఉన్నది. మనం వెతికి పట్టుకోగలిగితే కాల పరిచ్ఛిన్నత్వాన్ని దాటుకొని పోయేటటువంటి అపరిచ్ఛిన్నమైన జ్ఞానం కూడా ఉన్నది. రెండు మనలోనే ఉన్నాయి. మనకి తెలియక మనం ఈ దౌర్భాగ్య స్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్నాం తప్ప వేరే ఏమీ కాదు. దివ్య జ్ఞానోపపన్నా, ఆ లక్ష్మణుడే కాలస్వరూపుడు, శేషస్వరూపుడు అని ఈ శ్రీరామచంద్రుడి అవతార రహస్యం వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు? వాళ్ళల్లో తమస్సు, రజస్సు వీటి యొక్క ప్రభావం అసలు లేదు. అది ఉంటే ఏమవుతుంది? తాడుని తాడుగా చూడనివ్వదు, సర్పంగా చూపిస్తుంది. ఆభరణాలు స్వతంత్ర ప్రతిపత్తి కలవిగానే భాషిస్తాయి తప్ప ఈ సృష్టికి అంతటికి ఈ సృష్టి గొప్పది, దీన్ని మించింది లేదు, ఇది దీనికే, దీనికి ఇదే ఏర్పడింది, ఇలాంటివో పిచ్చికారం. కానీ ఇది దీనికి ఒక స్వరూపం ఉన్నది అనే ఆలోచన రానియవు. ఏవి? తామస గుణం, రాజస గుణం. అది అటువంటి దివ్య జ్ఞానోపపన్నాతే రామం దృష్ట్వా మహర్షయ అభ్యగచ్చన్. వాళ్ళు ఎదురొస్తున్నారు, స్వామి ఆశ్రమానికి ఎదురెడుతున్నాడు, వాళ్ళు ఈయనకి ఎదురొస్తున్నారు. ఇది జీవితంలో మరచిపోలేనటువంటి రామాయణం చూపించిన అద్భుతాద్భుత దృశ్యాల్లో ఒక దృశ్యం ఇది. వాళ్ళు ఎదురొస్తున్నారు. ప్రీతాహ వైదేహీంచ యశస్విని అని అలౌకిక తత్వాల్ని సాక్షాత్కరించుకోవటంలో సమర్థులైనటువంటి మహర్షులు భక్తి చేత ప్రేరేపణ పొంది రాముడికి ఎదురు వెళ్ళారు. అది దివ్య జ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయ అభ్యగచ్చన్ తదా ప్రీతాః వైదేహీంచ యశస్విని తే తం సోమమివోజ్యంతం దృష్ట్వా వై ధర్మచారిణా లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహీంచ యశస్వినీం మంగళాని ప్రయుంజానాః ప్రచగృహ్ణన్ దృఢవ్రతాః. ఆయన ఎలా ఉన్నాడు? శ్రీరామచంద్రుడు. అందుకనే చంద్రుని వలె ఆయన ముఖం ప్రకాశిస్తున్నది. అలాగే లక్ష్మణుడు, యశస్విని అయినటువంటి అమ్మవారు, ఈ ముగ్గురు ఈ ధర్మచారుల్ని చూసి వాళ్ళకి మంగళధ్వానాలు చేస్తూ పలుకుతూ దృఢవ్రతులై ప్రత్యగృహ్ణన్ వాళ్ళకి ఎదురు వెళ్ళి ఆతిథ్యం ఇచ్చారు. రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశురు విస్మితాకారాగా రామస్య వనవాసినః. అద్భుతమైనటువంటి శ్రీరామ సౌందర్యాన్ని ఒక చిన్న అనుష్ఠుప్ శ్లోకంలో మన కళ్ళ ఎదుట బొమ్మ కట్టే విధానంగా నిరూపిస్తున్నాడు మహర్షి. రూప సంహననం, సంహననం ఆ శరీరంలో అవయవాలు దేనికది ఎలా ఉండాలో, ఏ ప్రమాణానికి అనుకూలంగా ఉండాలో అది దాని చోట్లో కుదురుకొని ఉండటమే సంహననం. రూప సంహననం. ఈ సంహననం వలన కనిపించేటటువంటి మొత్తం ఆ పాదాది కేశాంత ఆ రూపం, అది అద్భుతమైనటువంటి దృశ్యం శ్రీరామచంద్రుని యొక్క విగ్రహం. మనం విగ్రహాల్లో ఎదురుగుండా కనిపిస్తున్న రామ విగ్రహాల్లో ఎంత తీసుకొచ్చి పెట్టి ఆపాదన చేసి పెట్టినా పూర్తిగా పెట్టలేము. మరి పూర్తిగా ఎక్కడ తెలుస్తుంది? ఒక్క మనస్సే దానికి శక్తివంతమైనది. మనస్సే ఆ రూపాన్ని నీకు అచ్చుగట్టించి నీ కళ్ళకి చూపిస్తుంది. అది కూడా ఎలా చూపిస్తుంది? నీలో ఈ లక్షణాలు, కృత్రిమ లక్షణాలు తగ్గిపోయిన కొద్దీ శ్రీరామ తత్వం కనిపిస్తుంది. ఆ శ్రీరామ తత్వమే మొత్తం అంతటా వ్యాపించి నిరాకారమై పరమాత్మ తత్వం అవుతుంది. రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం. సాముదాయికమైన శరీర సంస్థాన విశేషాలు, సాముదాయికమైన శోభ, లక్ష్మి, సౌకుమార్యం, తర్వాత దదృశు విస్మితాకారాగా సువేషతాం, చక్కటి వేషము,
లావణ్యం కలిగి ఉండటం, వీటన్నిటినీ చూసి వాళ్ళు ఆహా సౌందర్యం అంటే ఇది కదా. సుందరకాండలో శ్రీరాముని సౌందర్యమే వర్ణింపబడింది, అందుకే అది సుందరకాండ అయింది. శ్రీరాముడి సౌందర్యం అంటే అమ్మవారి సౌందర్యం లేదే శ్రీరాముడికి వేరే సౌందర్యం లేదు. శక్తి లేదే జ్ఞానానికి స్థితి లేదు. ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నా తప్పు లేదు. అంత మనకి ఆ ఆత్మజ్ఞానం బలపడుతుంది. కాబట్టి సుందరకాండ అంటే స్వామి వారి యొక్క దివ్య, స్వామి అంటే అమ్మవారు కూడా, ఇంక వేరే భావన చేసుకో అక్కర్లేదు. ఇద్దరు పోనీ ఇంకా అర్థం కాకపోతే ఇద్దరు అనుకుందాం, ఇద్దరి యొక్క సౌందర్య సమావిష్టమైనటువంటి స్వరూపమే ప్రతి చోట కనిపిస్తుంది. రూప సంహననం, తర్వాత లక్ష్మి, సౌకుమార్యం, వేషం. ఈ వేషం వల్ల, సౌకుమార్యం వల్ల, కుసుమ కోమలత్వం వల్ల, లక్ష్మి ఆ శోభ వల్ల, రూప సంహరణం వల్ల ఇవన్నీ ఒకే చోట సిద్ధించి సమాహృతమై సమాహారమై కనిపించే సౌందర్యమే దదృశు విస్మితాకారా. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఏమి సౌందర్యం! ఇందులో అమ్మవారి సౌందర్యమా, అయ్యవారి సౌందర్యమా, లక్ష్మణ స్వామి అంతా కలిపి ఒకే సౌందర్యమా? వాళ్ళు విస్మితం అయిపోయి ఆశ్చర్యపడిపోయి రామస్య దదృశు సౌందర్యం దదృశు చూశారు. ఇదే భావన ఆ ఉత్తర రామచరిత్రలో ఆయన భవభూతి అమ్మవారికే ఆశ్చర్యం కలిగింది. స్వామివారి యొక్క ఆ సౌందర్యం అది ఆయన చెప్పిస్తేనే కానీ ఆయనకి సంతృప్తి కలగలేదు. ఆయన కొన్ని చిత్రపటాలు వేయించి తీసుకొచ్చి పెట్టాడని చెప్తారు అక్కడ నాటకంలో. అక్కడ మొట్టమొదటిసారి శ్రీరాముని యొక్క విగ్రహాన్ని, ఆ చిత్రపటాన్ని చూసింది ఆవిడ. ఆయన ఎదురుకుండా ఉన్నాడు, ఆయన చిత్రపటం ఫోటో ఎదురుకుండా ఉంది. ఫోటో తెర మీద, గోడ మీద ఫోటో ఉంది, గోడకు ఎదురుకుండా స్వామివారు ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడో ఆ ఫోటో కూడా, ఆ చిత్రపటం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనకు వర్ణించి చెప్తున్నది, ఫోటో తీసి చూపిస్తున్నది ఎవరు? అమ్మవారు. ఆవిడతో ఏమనిపించాడు భవభూతి? ఆయన ధన్యుడు. శ్రీరాముని యొక్క కమనీయమైన దేహ సౌందర్యాన్ని వర్ణించిన మహాకవి భవభూతి. ఏమంటున్నాడు? అమ్మవారితో అనిపిస్తున్నాడు, అమ్మహే దళన్నీలోత్పల శ్యామల స్నిగ్ధ మసృణ మాంసలేన దేహ సౌభాగ్యేన విస్మిత స్థిమిత తాత నగర జన దృశ్యమాన సౌమ్య సౌందర్య శ్రీ అనాదరత్రుడిత శంకర శరాసన శిఖండ ముగ్ధ ముఖ మండల ఆర్యపుత్ర అభిలిఖిత అని అమ్మవారితో చెప్పి ఒక మాట చెప్పు. దళన్నీలోత్పల శ్యామల స్నిగ్ధ మసృణ మాంసలేన దేహ సౌభాగ్యేన, అదే రూప సంహననం. దీనికి ఈ రూప సంహననం అనే మాటకే వ్యాఖ్యానం ఇది అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. దళత్ నీలోత్పల, వికసిస్తూ ఉన్న నల్ల కలువలలో ఉన్నటువంటి శ్యామలమైన నీలవర్ణమైన స్నిగ్ధ చిక్కనైన మసృణ, అది ఎంతో అది కూడా చిక్కనైనటువంటి మాంసలేన సుకుమారమైన దేహ సౌభాగ్యేన, దేహ సంహరణేనా, రూప సంహరణేనా అని అర్థం అక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆ వర్ణన చేశాడు. రూప సంహననం లక్ష్మీ సౌకుమార్యం సువేషతాం దదృశు విస్మితాకారాః రామస్య వనవాసినః వైదేహీం లక్ష్మణం రామం నేత్రైరనిమిషైరివ ఆశ్చర్యభూతాన్ దదృశు సర్వే తే వనచారిణః. వాళ్ళు అందరూ ఆశ్చర్యంతో చూశారు. అత్రైనం హి మహాభాగాః సర్వభూతహితే రతం అతిథిం పర్ణశాలాయాం రాఘవం సన్యవేశయన్. పర్ణశాలలోకి రాఘవుల్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళని కూర్చోబెట్టారు. తతో రామస్య సత్కృత్య, వాళ్ళు ఆ ఋషులు రాముణ్ణి సత్కరించి అర్ఘ్యాదుల ఆ విధిన పావకోపమా ఆజఘృస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణ. పాద్యం అర్ఘ్యం ఇచ్చి వాళ్ళని సత్కరించారు. వాళ్ళు పావకోపములు. ఎవరు? ఋషులు. అగ్నికల్పులు, అగ్నితుల్యులు. అగ్నిలాగా స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు, ఏ విధమైన దోషం లేని వాళ్ళు. పుష్పం మూలం ఫలం వన్యం ఆశ్రమం చ మహాత్మనః నివేదయిత్వా ధర్మజ్ఞాః తత్ర ప్రాంజలయో
అబ్రువన్ అంటున్నారు. స్వామి శ్రీరామచంద్ర, ఇదిగో పుష్పాలు, ఇగో ఫలాలు, ఇగో వన్య అడవుల్లో లభించేది ఆశ్రమంచ, ఈ ఆశ్రమం తమదే స్వామి, సమర్పణ, తమను తాము సమర్పించుకుంటున్నారు. తాము ఉన్న వాతావరణాన్ని కూడా. ఇదే మాట ఆ భవభూతి మళ్ళీ ద్వితీయ అంకంలో వనదేవత తపస్వి ఆత్రేయ వాళ్ళిద్దరితో అక్కడ వాల్మీకి ఆశ్రమం నుంచి ఒక ఆవిడ అగస్త్య ఆశ్రమానికి వెళ్ళిపోతూ అక్కడికి వస్తే వనదేవత ఏమ్మా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు, అది అక్కడ విష్కంబంలో చెప్తూ, ఇదిగో ఈ వనమంతా నీదేనమ్మా, స్వేయథేచ్ఛం భోక్తవు యథాచ్ఛా భోక్తవ్యం వో వనమిదమియంతే సుదివస, ఇది ఈ వనం నీదేనమ్మా, నువ్వు స్వేచ్ఛగా ఈ వనాన్ని అనుభవించు అంటుంది. అదే ఆ మాట ఎక్కడదా ఆయనకి, ఇదిగో ఇక్కడే ఈయనే అంటున్నాడు. పుష్పం మూలం ఫలం వన్యం ఆశ్రమంచ మహాత్మన నివేదయిత్వ, నివేదన చేశారు. అంటే ఈ ఆశ్రమం నీదే, మీ సొంత ఆశ్రమం లాగా ఉండండి అని ప్రాంజలయ అబ్రువన్. ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశ పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో భృగు. ఓ శ్రీరామచంద్ర, నువ్వు వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడుతావయ్యా. ధర్మపాలక జనస్యాస్య, ఈ జనులందరినీ వీళ్ళందరి యొక్క ధర్మాల్ని పాలించేవాడివి నువ్వు. శరణ్యస్త్వం, నువ్వే మాకు శరణ్యుడివి. అది శరణాగతి. ఆయన ఏమన్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నన్ను ఎవరు ఏ విధంగా శరణు చూస్తే నేను వాళ్ళని ఆ విధంగానే. మీరు ఇందాక నుంచి మనం ఇదే మాట చెప్పుకుంటున్నాం, సత్వరజస్ తమస్సు లేకుండా ఆ త్రిగుణ అతీతమైన స్థితిలో మనం ఉంటే ఆయనే మనని కాపాడుతాడు. కొంతవరకు నువ్వు పెడితే మిగతాదంతా ఆయనే నిన్ను తీసుకెళ్తాడు. ఇది కూడా ఆ కింద స్థాయిలో ఉండే భక్తే. ఇది దాటి వెళ్ళిపోతే ఏముంటుందో మనకు తెలియదు. అది అనుభవైక వేద్యమే. ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశ పూజనీయశ్చ మాన్యశ్చ, నువ్వు మాననీయుడివి, మాకు పూజనీయుడివి. రాజా, నువ్వే రాజువి. నువ్వు అయోధ్యలో ఉన్న రాజువే, ఇక్కడ అరణ్యంలో ఉన్న. దండధర, దండించాలి అంటే మాకు ఎవరైనా అపకారం చేస్తుంటే వాళ్ళ బారి నుంచి మమ్మల్ని కాపాడి వాళ్ళని శిక్షించి మమ్మల్ని రక్షించాలి. పైగా మాకు గురువు, నువ్వే గురువువి. ఇంద్రస్యేహ చతుర్భాగ ప్రజా రక్షతి రాఘవ రాజా తస్మాద్వరాన్ భోగాన్ భుంక్తే లోక నమస్కృత. ఈ భూమి భూతల స్వర్గంలో ఇంద్రుడి 4వ అంశమైన రాజు ప్రజల్ని రక్షిస్తాడు. కాబట్టి శ్రేష్టాలైనటువంటి భోగాలను అనుభవిస్తూ లోకులు అతనికి ప్రాణమిల్లుతారు. కాబట్టి నువ్వు లోక నమస్కృతుడివి, ఇంద్రుని వలె. ఇంద్రుడు అంటే ఇక్కడ పరమాత్మే, పరమాత్మ వలె వల్ల ఆ విధంగా లోకాల్ని రక్షిస్తున్నావు అని చెప్తూ, తే వయం భవతా రక్ష్యా, అది సంపూర్ణ శరణాగతి. ఇంకా మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. తే వయం భవతా రక్ష్యా, నీ చేత మేము రక్షింపబడవలసిన వారమే. భవద్విషయవాసిన, ఈ విషయం అంతా నీదే, ఈ దేశం అంతా నీదే. నగరస్థో వనస్థో వా త్వన్నో రాజా జనేశ్వర, నువ్వు నగరంలో ఉన్నా వనంలో ఉన్నా త్వమేవ రాజానః, మాకు నువ్వే రాజువి, జనేశ్వరుడివి అని అంటూ, ఏమయ్యా మీరు తపస్సులు కదా, తపస్సులు అయితే మీ తపశ్శక్తితో మీ మీదకు వచ్చి పడే వాళ్ళని మీరు శిక్షించి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు కదా, మేము ఆ పని చెయ్యం. న్యస్త దండా వయం రాజన్, మేము ఆ దండాలని కింద పెట్టేశాం, శాపాలను మేము ఎవరి పట్ల ఉపయోగించాం. జత క్రోధా, ఎందుకని క్రోధం లేదు మాకు. క్రోధమోహము మదమాశ్చర్య కామ క్రోధాలు అవి పూర్తిగా క్షాళితమైతే ఏది మిగులుతుందో అదే పరమాత్మ. ఇంకా ఇంతకంటే అద్భుతమైనటువంటి రుజువు, హేతువు, దృష్టాంతం లేదు. మానవుల్లో ఎవరైనా సరే, ఏ వాదాల్ని సమర్థించే వాళ్ళైనా సరే ఒక్క విషయాన్ని అంగీకరించి తీరవలసిందే. ఏమిటది? ఈ శరీరం, ఈ బుద్ధి, ఈ మనస్సు, ఇవి అరిషడ్వర్గాల చేత నిర్మించబడి ఉన్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు.
వీటిని పోగొట్టుకోగలిగితే, ఇవన్నీ క్షాళితం అయిపోతే ఏది మిగులుతుందో, ఏది మిగలదని అనడానికి వీల్లేదు. ఏదో మిగులుతుంది, అదే పరమాత్మ తత్వం. ఇంకా దీన్ని మించినటువంటి లాజిక్ ఏముంది? ఉండదు. ఉండటానికి వీళ్ళు కూడా ఎవరైనా అంగీకరించి తీరవలసిందే. జస్తదండా వయం రాజన్ జిత క్రోధా జితేంద్రియా రక్షితవ్యాస్త్వయా శశ్వత్ గర్భ భూతాస్తబోధ. నీకు మేము సంతానమయ్యా, మేము తపోధనం, మాకు క్రోధం లేదు, జితేంద్రియులం, జితక్రోధులం, కాబట్టి మమ్మల్ని నువ్వు రక్షించవలసింది. ఏవ ముక్త్వా ఫలైర్మూలై పుష్పైరన్యైశ్చ రాఘవం అన్యైశ్చ వివిధాకారై సలక్ష్మణం అపూజయన్. లక్ష్మణుడితో సహా, అమ్మవారితో సహా కూడి ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి వాళ్ళు పూజించారు. ఏమేమి ఇచ్చారు? అదిగో ఫలైర్మూలై పుష్పైర్వన్యైశ్చ రాఘవం అపూజయన్. ఫల పుష్ప ఆదులు సమర్పించి పూజించారు. తదాన్యే తాపసా సిద్ధ. వీళ్ళే కాదు, తాపసాశ్రమ మండలంలో వేరే తాపసులు కూడా ఉన్నారు. వాళ్ళు సిద్ధాగా, సిద్ధులు. అంటే మరి ఈ తపస్వి జనం కంటే పై స్థాయి ఎందుకు అవుతారు? సిద్ధులు కూడా బ్రహ్మర్షిత్వాన్ని పొందవలసిందే. సిద్ధత్వం మోక్ష ప్రధానం, మోక్షదాయకం కాదు. సిద్ధత్వం వరకే, అంతే. అది ఒక దశ వరకే. తదాన్యే తాపసా సిద్ధాః రామం వైశ్వానరోపమాః న్యాయవృత్తాః యదా న్యాయం తర్పయామాసు ఈశ్వరం. ఈశ్వరుడని భావించి శ్రీరామచంద్రుని వాళ్ళు తర్పయామాసు, సంతృప్తిని కలిగించి ఆయనకి పూజాధికాలు నిర్వహించారు. తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అరణ్యకాండ మొదటి ఎపిసోడ్ ఈ విధంగా పూర్తి చేసుకుందాం. ఇది ఈ విధంగా అవిచ్ఛిన్నంగా అరణ్యకాండ అంతా చెప్పుకోగలిగినటువంటి ఆ శక్తియుక్తుల్ని మనకి ఆ పరమాత్మ ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ స్వస్తి.